అనేక మందికి వారి ప్రార్థనల మీద వారికి విశ్వాసం ఉంటుంది, ఇతరుల ప్రార్థన పైన విశ్వాసం ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆయన చాలా మంచివాడండి, ఆయన ప్రార్థనకి జవాబిస్తాడు. నా ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడా? ఆయనకి నీకు తేడా ఏంటి? ఇద్దరు కూడా రక్షించబడ్డారు, ఇద్దరూ రక్తంలో కడగబడ్డారు, ఇద్దరూ నూతన సృష్టి పొందారు. నీవు ఈ సత్యాన్ని గ్రహించి ఆ యొక్క అవగాహనలో నువ్వు జీవించటం లేదు కాబట్టి నీ యొక్క ప్రార్థనపై, నీ విశ్వాసంలో నీకు బలము లేదు, నీకు ధైర్యము లేదు, నీకు విశ్వాసము లేదు. ఈ యొక్క సిన్ కాన్షియస్నెస్ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా మన పాపపు జీవితం మీద దృష్టి ఉంచుతుంది. కానీ ఏ రిడెంప్టివ్ వర్క్ అంటే విమోచన యేసు ప్రభు చేసినటువంటి విమోచన కార్యము, విమోచన క్రియను గుర్తింపజేయదు. ఎప్పుడు కూడా మన మనస్సు, మన తలంపులు అన్నీ కూడా మనపై ఉంటాయి. ప్రభు అందుకే అంటాం, ప్రభు నేను పనికిరాని వాడిని, నీ గురించి కాదు. ప్రభు ఏమన్నాడు? ఆయన రక్తము ద్వారా నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తములో నువ్వు కడగబడ్డావు కాబట్టి నీవు నూతన సృష్టి. కాబట్టి నిన్ను దేవుడు చూసినప్పుడు గతములో ఉన్నటువంటి పాపిని చూడటంలే, రక్తములో కడగబడిన నూతన సృష్టిగా చూస్తున్నాడు, నిన్ను తన బిడ్డగా చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే రిన్యూవల్ ఆఫ్ ద మైండ్. నీ మనసు నూతన పరచబడి ఈ సత్యాన్ని గ్రహించి, నా అనుభవము, నా తలంపులు, నా ఫీలింగ్స్, నా భావాలు ఏ విధంగా ఉన్నా వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది. కాబట్టి ఈ సత్యాన్నే నేను ధ్యానిస్తాను, నెమరు వేస్తాను. ఆ సత్యము నాలో స్థిరపరచబడే వరకు. ఎందుకు? ఆ సత్యములో నేను జీవించినప్పుడే నేను నా ప్రార్థనలకు జవాబును ఎదురు చూడగలను, అనుభవించగలను. ఎందుకంటే ఎప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసముతో రావాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అప్పుడే నీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు, వాడికి జవాబిస్తాడు. ఎంతకాలమైతే నువ్వు సిన్ కాన్షియస్నెస్లో ఉంటావో, ఎంతకాలమైతే నేను అర్హుడిని కాను, నేను దరిద్రుడిని, నేను పాపిని అనేటువంటి తలంపుతో ఉంటావో, అంతకాలము నువ్వు విశ్వాసంలో అడుగు పెట్టలేవు. ఎందుకు? నీ యొక్క మనస్సాక్షే నిన్ను నిందిస్తూ ఉంటుంది. అర్థమైన వారు ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఈ యొక్క మనస్సాక్షి ఎప్పుడు కూడా నిన్ను ఒక బంధకంలో ఉంచుతుంది. గిల్ట్ అంటే దోషారోపణలో, భయములో, కాండెమ్నేషన్లో ఉంచుతుంది, ఖండిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా నేను దరిద్రుడిని, నేను పనికిరాని వాడిని అనేటువంటి ఆలోచన, తలంపు, భావముతోనే జీవింపజేస్తుంది. చూసారా? ఓడిపోయినటువంటి స్థితి. అందుకే అనేక మందికి వారి ప్రార్థనల మీద వారికి విశ్వాసం, ఇతరుల ప్రార్థన పైన విశ్వాసం ఉంటుంది. ఎందుకు తెలుసా? నా ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకిస్తాడు? కాబట్టి ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ఆమె చాలా పరిశుద్ధురాలండి, ఆయన చాలా మంచివాడండి, ఆయన ప్రార్థనకి జవాబిస్తాడు. నా ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడా? ఆయనకి నీకు తేడా ఏంటి? ఇద్దరు కూడా రక్షించబడ్డారు, ఇద్దరూ రక్తంలో కడగబడ్డారు, ఇద్దరూ నూతన సృష్టి పొందారు. నీవు ఈ సత్యాన్ని గ్రహించి ఆ యొక్క అవగాహనలో నువ్వు జీవించటం లేదు కాబట్టి నీ యొక్క ప్రార్థనపై, నీ విశ్వాసంలో నీకు బలము లేదు, నీకు ధైర్యము లేదు, నీకు విశ్వాసము లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా మీ అందరికీ? అర్థమవుతున్నవారు హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని వాగ్దానం నేను అనుభవించగలను అనేటువంటి స్థితిలో నువ్వు జీవించలేవు. నేను అర్హుడిని కాదు. దోషారోపణ ఏం చేస్తుందంటే నీవు అర్హుడివి కాదు. ఈ పాపపు స్వభావం, పాపపు మనస్సాక్షి, నీవు దేవుని యొక్క వాగ్దానాలకు అర్హుడివి కావు, నీవు దేవుని యొక్క దీవెనకి అర్హుడివి కావు, దేవుడు నీ ప్రార్థన ఆలకించడం నువ్వు అర్హుడు కావు, నువ్వు అనర్హుడివి. ఏంటది? అనర్హుడివి అని నిన్ను ఎప్పుడు కూడా నీకు ఆ రకంగా నీ యొక్క తలంపును, నీ యొక్క మనస్సును నింపుతూ ఉంటాడు. అందుకే నువ్వు ప్రార్థన చేసినా, ఎంత మొరపెట్టినా, ఎంత కన్నీరు కార్చినా నీ ప్రార్థనకి జవాబు ఉండదు. ఎందుకు? విశ్వాసం లేదు. నువ్వేమనుకున్నావు? నీ కన్నీరుని బట్టి నువ్వు దేవుని నుంచి పొందగలవని. నువ్వేమనుకున్నావు? నీ ఉపవాసాన్ని బట్టి నువ్వు దేవుని నుంచి పొందుకుంటున్నావని. కాదు, విను. నీ ఉపవాసము, నీ కన్నీరు, అవి రెండు కూడా విశ్వాసముతో కలిసినప్పుడే దానికి జవాబు ఉంటుంది.
భావోద్రేకాలకి జవాబు ఉండదు. భావోద్రేకముతో ప్రార్థన ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నేను కోల్పోయాను, విచారంలో ఉన్నాను, నా కన్నీరు కాదు. దేవా, నీకు వందనాలు. ఈ కన్నీరు, ఈ యొక్క బాధ, నా యొక్క వేదన మీకు వ్యక్తపరచుకోండి. కానీ నా విశ్వాసం, నీవు నా ప్రార్థన ఆలకిస్తావు కాబట్టి నీ వాగ్దానం నాది ప్రభువా అనేటువంటి నిశ్చత ధైర్యము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు నీతిపరుడువి, దేవుడు నిన్ను నీతిపరుడుగా ఎంచాడు అనేటువంటి నమ్మకంలోకి నువ్వు రావాలి. రైచియస్నెస్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని, నీతి మనస్సాక్షి. ఎప్పుడు కూడా నీ యొక్క సంతోషాన్ని, నీ నీ ఆత్మీయ కాన్ఫిడెన్స్ని దోచుకుంటా ఉంటుంది. ఇది దైవ భక్తుడు బ్రదర్ కెనెత్ హేగిన్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నా, సిన్ కాన్షియస్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హిండ్రెన్సెస్ టు ఫెయిత్. పాపపు మనస్సాక్షి విశ్వాసానికి గొప్ప అడ్డంకి. మళ్ళీ చెప్తాను, వినండి, రాసుకునేవారు రాసుకోండి. చాలా ప్రాముఖ్యం, నేర్చుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే సత్యము, మీరు సత్యమును ఎరుగుదురు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా. వింటే సరిపోదు, అది గ్రహించాలి ఆ సత్యాన్ని. ఇప్పుడు నేను బోధిస్తున్నాను, వింటే మాత్రం అయిపోదు. విన్నది నువ్వు గ్రహించి అది అప్లై చేయాలి. ఆ రకంగా నువ్వు అప్పుడు ఆ సత్యం నీలో, నీ జీవితంలో, నీ శరీరంలో, నీ యొక్క వాతావరణంలో పనిచేసి అద్భుతాలు నీవు అనుభవిస్తావు. ఆమేన్ చెప్పాలి. సిన్ కాన్షియస్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హిండ్రెన్సెస్ టు ఫెయిత్. పాప మనస్సాక్షి విశ్వాసానికి ఒక గొప్ప అడ్డంకి. ఈ పాపపు మనస్సాక్షిని జయించాలంటే ప్రాముఖ్యంగా మనం చేసే మన రిన్యూవల్ ఆఫ్ ద మైండ్, మనసు నూతన పరచుకోవాలి. వాక్యము ఎందుకు ఇవ్వబడ్డది? ఈ వాక్యము ద్వారా మన మనసును నూతన పరచడానికి. మనము మన భావాల ద్వారా, మతము ద్వారా, మత క్రియల్ని బట్టి దేవుని దగ్గరికి మనం రాలేము. కానీ మన అవగాహన ద్వారా, వాక్యంలో ఉన్న సత్యాన్ని అవగాహన ద్వారా మనము దేవునికి దగ్గరగా రాగలం. కాబట్టే దేవుని వాక్యం చదవడము, దేవుని వాక్యము ధ్యానించడము చాలా అవసరం, చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వాక్యము చదివినంత మంది సరిపోదు, చదివిన వాక్యాన్ని మీరు గ్రహించాలి. అది సత్యముగా నీ మనస్సులో, నీ హృదయంలో స్థిరపరచబడాలి. నాకు స్థిరపరచబడ్డదని ఎప్పుడు అర్థమవుద్ది? ఎప్పుడైతే ఆ వాక్యంలో వ్రాయబడిన రీతిగా నేను ప్రవర్తిస్తానో, ఆ వాక్యంలో చెప్పిన విధంగా నేను జీవిస్తానో, అప్పుడు నేను అవగాహన పొందాను అన్నమాట. హల్లెలూయా. అప్పుడు నాకు అది అర్థమైంది, ఆ సత్యాన్ని నేను గ్రహించాను అన్నమాట. అప్పుడు ఆ సత్యము నన్ను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క నీతి, ఈ యేసుక్రీస్తు యందు నీతిలోకి రావడానికి మనం చేయాల్సింది ఏంటంటే మన మనస్సును నూతన పరచుకోవాలి. దేని ద్వారా? వాక్యము ద్వారా. అంతేగాని మన గతములో జరిగినటువంటి పాపాల మీద మన ఆలోచన ఉండకూడదు. హల్లెలూయా. ఇంకో మాట అన్నారు కెనెత్ హేగిన్ గారు, సిన్ కాన్షియస్నెస్ హ్యాస్ రాబ్డ్ ద చర్చ్ ఆఫ్ ఫెయిత్. అదే అన్నాను నేను. ఈ పాపపు స్వభావము, ఆ తలంపు, ఆ మనస్సాక్షి సంఘములో విశ్వాసము లేకుండా చేసింది. robbed the church of faith and it holds people in bondage more than anything else. మిగిలిన వాటికన్నా కూడా సంఘాన్ని అంతా కూడా బంధకాల్లో ఉంచింది. అది ఏదండి? పాపపు మనస్సాక్షి. సాతాను ఎప్పుడు కూడా ఈ దోషారోపణ, కాండమ్నేషన్ అంటే ఖండించేటువంటి మనస్తత్వం ఏం చేస్తుంది? వాడి విశ్వాసుల్ని ఆత్మీయంగా కించపరిచి కుంటివారిగా చేస్తుంది. ఇట్స్ క్రిప్లింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితాన్ని కుంటిపరుస్తున్నది. మనకు కావాల్సింది ఏంటంటే లోతైనటువంటి అవగాహన. దేనిని బట్టి? నీతిని బట్టి. దేవుడు మనకిచ్చే నీతిని, ఈ నీతి అనేది ఏంటి, మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడ్డాము అనే సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఈ పాపం అనే స్వభావము, పాపం అనేటువంటి మనస్సాక్షిని జయించగలం. హల్లెలూయా. అన్నాను కదా. ఇప్పుడు బ్రదర్ హేగిన్ గారు ఇంకో మాట అన్నారు, ఆయన ఎక్కువగా వాడుతున్నాను ఇవాళ, ఎందుకంటే ఆయన ఈ అంశం మీద బాగా నేర్పించాడు. ఐ ఆమ్ నాట్ ఎ సిన్నర్ సేవ్డ్ బై గ్రేస్. కృప ద్వారా రక్షించబడిన పాపిని కాదు నేను. ఐ వాజ్ ఎ సిన్నర్, నేను పాపిగా ఉండేవాడిని, బట్ నౌ ఐ యామ్ సేవ్డ్ బై గ్రేస్. ఇప్పుడు కృప ద్వారా రక్షించబడ్డాను.
I was a sinner, నేను పాపిగా ఉండేవాడిని, but I'm no longer a sinner. ఇప్పుడు మాత్రం పాపిని I am saved by grace. కృప ద్వారా నేను రక్షణ పొందాను. కాబట్టి దేవుడు నిన్ను చూసినప్పుడు నిన్ను పాపిగా చూడటం లేదు. కాబట్టి నీవు కూడా నిన్ను నీవు పాపిగా ఎంచుకోకూడదు. దేవుడు నీ గురించి ఏం మాట్లాడుతున్నాడో అదే నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు లేకపోతే అనారోగ్యాలు లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసం బట్టి వారు ప్రార్థిస్తున్నదా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వాడుకునే ఇబ్బందుల నుంచి వారిని విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగున గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగా అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నుండారని నమ్ముతున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.